శుక్రవారం లక్ష్మీ కథ. ఇది నా చిన్నతనంలో మా నాన్నమ్మ నాకు చెప్తూ ఉండేది. పూర్వం ఒక ఊరిలో ఒక అవ్వ చిన్న పూరి గుడిసెలో ఉండేది. ఇరుగు పొరుగు వారితో ఆవిడ చాలా స్నేహంగా ఉండేది. వారికి కావలసిన సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ ఉండేది. ఆమె మరీ పేద స్థితిలో లేకపోయినా ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ పండ్లు అమ్ముకుని జీవిస్తూ ఉండేది. కానీ ఆమె లక్ష్మీదేవిని మాత్రం చాలా ప్రేమతో ఆరాధించేది. ఒకరోజు సాయంత్రం పూట ఒక అమ్మాయి అవ్వ దగ్గరికి వచ్చి, అవ్వ మాది పొరుగురు, సంతకెళ్ళి తిరిగి వస్తుంటే దారి తప్పాను. చీకటి పడితే నాకు దారి తెలీదు, భయం వేస్తుంది. కాబట్టి ఈ రాత్రికి నీ ఇంట్లో ఉండనిస్తావా అని అడిగింది. వెంటనే అవ్వ, ఉండమ్మా, కానీ నేను ఉండేది చిన్న గుడిసెలో, నీకు ఇబ్బంది లేకపోతే పర్వాలేదు, నేను నీకు ఎక్కువ సౌకర్యాలు ఇవ్వలేను, పడుకోవడానికి ఒక చాప ఇవ్వగలను అంది. సరే అంది ఆ అమ్మాయి. ఇంటికి వచ్చిన ఆ అమ్మాయికి ఆమె ఉదయం పూట అమ్మవారికి పూజించి నైవేద్యంగా పెట్టిన అరటి పండ్లని తినటానికి ఇచ్చింది. మంచినీళ్ళు ఇచ్చింది. అన్నం చేసే ఓపిక లేదు, ముసలిదాన్నయ్యాను, ఏమీ అనుకోకమ్మా అంది. పర్వాలేదమ్మా, ఎంతో ప్రేమతో నువ్వు ఇచ్చిన ఈ పండ్లతో నాకు ఆకలి తీరింది, ఇంకా చాలు అంది ఆ అమ్మాయి. ఇద్దరూ పడుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ అమ్మాయి అవ్వను లేపి, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది, దొడ్డికి వెళ్ళాలి అని అడిగింది. అవ్వ తలుపు తీసి, అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు, అటు పక్కగా కూర్చోమ్మా, పొద్దున్నే నేను శుభ్రం చేస్తాను అని అంది. సరే అంది అమ్మాయి. తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ పడుకుంది అమ్మాయి. తెల్లవారి నిద్రలేచి ఆతిథ్యం ఇచ్చినందుకు ముసలమ్మకు చాలా కృతజ్ఞతలు తెలిపి వెళ్ళి వస్తాను అంది. అవ్వ బొట్టు పెట్టి పంపింది ఆ అమ్మాయికి. తర్వాత వాకిలి ఒడవడానికి ముందు రాత్రి మాలిన్యం తీయడానికి అటు వెళ్ళిన ఆమెకు అమ్మాయి కూర్చున్న చోట దగదగ మెరుస్తూ బంగారుపు ముద్దలు కనిపించాయి. ఆమె ఆశ్చర్యపోయింది. అలా 4-5 ముద్దలు ఉన్నాయి. అప్పుడు ఆమె అనుకుంది, వచ్చింది అమ్మాయి కాదు, లక్ష్మీదేవి అని. ఆమె అప్పుడు పరమభక్తితో లక్ష్మీదేవిని పూజించింది. ఆ బంగారాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఊరిలో లక్ష్మీదేవి గుడి కట్టించింది. అనాథ పిల్లలను చదివించింది అవ్వ.